అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రసన్న గారు రచించిన భర్త అనుమానం భార్య సమాధానం అనే కథ గురించి విందామా? వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన చేసి తన పెద్ద కుమార్తె వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని మనసులోనే దేవుడికి విన్నవించుకుంటుంది సత్యవతమ్మ. ముహూర్తానికి టైం అయిపోతుంది. మండపం దగ్గరికి తొందరగా చేరుకోవాలి. అన్నింటినీ సర్దావో లేదో ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడు అని గట్టిగా కేకలు వేస్తూ సత్యవతమ్మకి తన భర్త చెప్పారు. ఆ కేకల్లో ఉన్న కంగారుని అర్థం చేసుకున్న సత్యవతమ్మ తన భర్త దగ్గరకు వెళ్ళి, కంగారు పడకండి, అన్నిటినీ జాగ్రత్తగా సర్ది పెట్టాను అని నిదానంగా సమాధానం ఇస్తుంది. తన భార్య చెప్పిన సమాధానానికి గట్టిగా గాలి పీల్చుకుని, సరే సత్యవతి, నేను ముందుగానే కళ్యాణ మండపం దగ్గరికి మా అన్నయ్య వాళ్లతో కలిసి బయలుదేరుతాను. అబ్బాయి తరపు వాళ్ళు అక్కడికి రాకముందే మనం అక్కడ ఉండడం మంచిది. మీరు తొందరగా వచ్చేయండి అని 1కి 10 సార్లు తన భార్యతో చెప్పి హడావుడిగా బయలుదేరుతారు నారాయణరావు గారు. నారాయణరావు గారు గవర్నమెంట్ పాఠశాలకు హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పిల్లలు లేటుగా పుట్టడం వల్ల బాధ్యతలు తీరకముందే ఉద్యోగంలో రిటైర్మెంట్ వచ్చేసింది. తన తండ్రికి రిటైర్మెంట్ వచ్చినప్పటి నుండి ఝాన్సీయే తన తండ్రికి పెద్ద కొడుకుగా మారి ఆ ఇంటి బాధ్యతలను తీసుకుంది. తను ఉద్యోగం చేస్తూనే తన చెల్లెళ్ళను కష్టపడి చదివించింది. ఈ ప్రాసెస్లో తనకి పెళ్లి వయసు వచ్చి వెళ్ళిపోతుందనే ధ్యాసను కూడా మర్చిపోయింది. తన తల్లిదండ్రులు గుర్తు చేసి పెళ్లి చేద్దామన్నా ఎప్పటికప్పుడు వాళ్ళ మాటకు అడ్డు వచ్చేది. ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి తన అవసరం ఉందని ఎప్పటికప్పుడు తన పెళ్లి ప్రస్తావనను వాయిదా వేస్తూనే వచ్చింది. నారాయణరావు గారు కొంతమంది బంధువులతో కలిసి ముందుగానే కళ్యాణ మండపానికి బయలుదేరారు. తన భర్త బయలుదేరగానే తన మిగిలిన 2 కూతుర్లను పిలిచి, సత్యవతమ్మ, పెళ్లిలో అందరితోనూ కలుపుగోలుగా నవ్వుతూ మాట్లాడండి, పద్ధతిగా నడుచుకోండి. మీ అక్క పెళ్లిలో మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మీ పద్ధతి గుణగణాలు నచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావచ్చు అని తన మనసులోని మాటను కూతుర్లకు చెప్తుంది సత్యవతమ్మ. వాళ్ళ అక్కకి పెళ్లి లేట్ అవడం వల్ల వాళ్ళ అక్క పెళ్ళి అవ్వగానే వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు చేయాలని తమ తల్లిదండ్రులు అనుకుంటున్న విషయం తెలిసిన వాళ్ళిద్దరూ సరేనని తల ఊపుతూ తమ తల్లికి సమాధానం ఇచ్చారు. తొందరగా వెళ్ళి అక్కను రెడీ చేయండమ్మా, మనం కూడా కళ్యాణ మండపం దగ్గరికి బయలుదేరాలి అని చెప్పి సత్యవతమ్మ మిగిలిన పనులు చూస్తుంది. ఝాన్సీని బంగారు బొమ్మలా రెడీ చేశాక మిగిలిన బంధువులతో కలిసి సత్యవతమ్మ తన కూతుర్లను వెంటబెట్టుకుని కళ్యాణ మండపానికి బయలుదేరింది. ముందుగానే అనుకున్నట్టే కట్న కానుకలను అందించి కూతురికి కన్యాదానం చేశారు ఝాన్సీ తల్లిదండ్రులు. అన్నీ అనుకున్నట్టే జరగడం వల్ల పెళ్లిలో ఎటువంటి అపశృతి జరగకుండా సంతోషాల మధ్య పెళ్లి ఎంతో అందంగా జరుగుతుంది. చివరిలో అప్పగింతలు చేసి తమ కూతురిని అత్తవారింటికి పంపించారు ఝాన్సీ తల్లిదండ్రులు. పెళ్ళైన ప్రతి అమ్మాయికి తన భర్తే దేవుడని, తన భర్త అడుగుజాడల్లోనే నడవమని చెప్పి ఝాన్సీ తల్లి తనకి అప్పగింతలు చేసింది. తన భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్ళిన ఝాన్సీకి హారతి పళ్ళెంతో స్వాగతం పలికారు. సంతోషంగా అత్తవారింట్లో కుడికాలు పెట్టి తన భర్తతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఝాన్సీ. తొలిరేయి పాల గ్లాసుతో ఝాన్సీని గదిలోకి పంపి నవ్వుతూ తలుపులు వేస్తారు ముత్తైదువులు. చేతిలోని పాల గ్లాసును పక్కన పెట్టి తన భర్త కాళ్ళకి దండం పెట్టుకుంది ఝాన్సీ. ముంగుని తన కాళ్లకు దండం పెట్టుకుంటున్న తన భార్యను తన చేతులతో పట్టుకుని పైకి లేపి మంచం మీద కూర్చోపెట్టాడు సంజయ్. పాలను తను సగం తాగి మిగిలిన సగం తన భార్యకు అందించాడు. సిగ్గుతో తన భర్త అందించిన పాలను అందుకుని చిరునవ్వుతో సంతోషంగా తాగింది ఝాన్సీ. సంజయ్ ఝాన్సీ చేతిలోని ఖాళీ పాల గ్లాసును తీసుకుని పక్కన పెట్టి యాపిల్ని కట్ చేస్తూ, పెళ్లిలో నీకు అంత విలువైన గిఫ్ట్ ఇచ్చిన అతను ఎవరు అని తన భార్యను అడిగాడు. అప్పటి వరకు చిరునవ్వులు చిందిస్తున్న ఝాన్సీ ముఖంలో ఒక్క క్షణం పెళ్లిలో ఆ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు తన భర్త అతని వైపు చూసిన చూపు గుర్తొచ్చి ఆమె ముఖంలోని చిరునవ్వులు దూరం అయ్యాయి. తను ఉద్యోగం చేసేటప్పుడు తన వ్యక్తిత్వాన్ని నిందించే విధంగా ప్రశ్నలు అడిగిన వాళ్ళకి ఎంతో ఘాటుగా సమాధానమిచ్చేది ఝాన్సీ. తన భర్త అడిగిన ప్రశ్నలోని భావాన్ని గ్రహించిన ఝాన్సీ, అతను మా మేనేజర్ అండి అని సూటిగా చూస్తూ సమాధానాన్ని చెప్పింది. ఈ మేనేజర్ ఏ ఎంప్లాయ్ పెళ్లి జరిగినా ఇలాగే గోల్డ్ను కానుకగా ఇస్తాడా అని తన వైపే సూటిగా చూస్తున్న ఝాన్సీ కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు సంజయ్.
ఝాన్సీకి సంజయ్ మాటల్లోని వ్యంగ్యం అర్థమవుతుంది. ఝాన్సీ కూడా అంతే వ్యంగ్యంగా తన భర్తతో, మా మేనేజర్ ఏ ఎంప్లాయీ పెళ్లి జరిగినా ఇలాగే గోల్డుని ఇస్తారో లేక సిల్వర్ ఇస్తారో మరి ఇంకేదైనా ఇస్తారో నాకెలా తెలుస్తుందండి? మీరు పెళ్లిలో ఆయన నాకు కానుక ఇస్తున్నప్పుడు అతని వైపు చూడడం మానేసి మీ మనసులోని ఈ ప్రశ్నను అతనిని అడిగి తెలుసుకోవాల్సింది అని నిక్కచ్చిగా సంజయ్కి సమాధానం ఇస్తుంది ఝాన్సీ. ఝాన్సీ మాటల్లోని ధైర్యాన్ని, తెగింపుని గమనించిన సంజయ్ సైలెంట్ అవుతాడు. కానీ ముభావంగా ఉంటాడు. కట్ చేసిన యాపిల్ని ఝాన్సీకి ఇచ్చి, ఇంకా నీ లైఫ్ గురించి చెప్పు అని అడుగుతాడు. సంజయ్ ముఖంలోని ముభావాన్ని గమనించిన ఝాన్సీకి వాళ్ళమ్మ అప్పగింతలోప్పుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నీ భర్తే నీకు దేవుడు అని, అతని అడుగుజాడల్లోనే నడువమ్మా అని చెప్పిన వాళ్ళమ్మ మాటలను గుర్తు చేసుకుని ఇతనికి ఇంత ఘాటుగా సమాధానం చెప్పకుండా ఉండాల్సింది అని అనుకుంటుంది. మళ్ళీ వెంటనే భగవంతుడు, ధర్మపారాయణుడు అయిన శ్రీరామచంద్రునికే తప్పలేదు తన భార్యని అనుమానించడం. ఇంకా ఈ మగ అహంకారికి ఎంతైనా మగబుద్ధి కదా. తన భార్యతో పరపురుషుడు చనువుగా ఉంటే తట్టుకోలేని మనసు ఇలాంటి అనుమానపు మాటలు తలెత్తేలా చేస్తుంది. ఎందుకులే ఈ విషయంలో అనవసరమైన వాదన, అతను తెలుసుకోవాలనుకుంటున్న క్లారిటీని ఇచ్చేద్దాం అని తనకు తానే మనసులో చెప్పుకుంటుంది ఝాన్సీ. తన లైఫ్ గురించి చెప్పమని అడిగిన సంజయ్ వైపు చూసి, మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం. మా నాన్న చాలా డిసిప్లిన్గా మమ్మల్ని పెంచారు. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. మా పెదనాన్నకి 3 కొడుకులు. మా నాన్న ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు, ఆయనకి ఒక కొడుకు ఉంటే బాగుండు అని. ఈరోజు పెద్దల్లుడు రూపంలో మీరు ఆ ఇంటికి పెద్ద కొడుకుగా మారారని మా అమ్మ నాన్న మీ గురించి అనుకుంటున్నారు. మా అన్నయ్యలు కూడా మా నాన్నకి కొడుకులేని లోటు లేకుండా ప్రతి ఆపదలోనూ ఆదుకునేవారు. మా అన్నయ్య కారణంగానే నాకు జాబ్ వచ్చింది. మా అన్నయ్య మా మేనేజర్ క్లాస్మేట్స్. అతనికి నేను చిన్నప్పటి నుండి తెలుసు. మా అన్నయ్య ఫ్రెండ్ కాబట్టి నేను అతన్ని అన్నయ్య అని పిలిచేదాన్ని. వాళ్ళ ఆవిడ కూడా మన పెళ్ళికి రావాలి. కానీ రీసెంట్గానే ఆవిడకి డెలివరీ అయ్యింది. వదినకి నేనంటే చాలా అభిమానం. అందుకని ఆవిడ నన్ను తీసుకొని వెళ్ళే ఆ గిఫ్ట్ నా కోసం కొన్నారు. పెళ్ళిలో ఇద్దామనుకున్నారు. కానీ ఈలోపు వదినకి డెలివరీ అవ్వడం వల్ల అన్నయ్యకి ఇచ్చి పంపించారు అని క్లారిటీగా ఆ గిఫ్ట్ గురించి, ఆ గిఫ్ట్ ఇచ్చిన అతని గురించి తన భర్తకి చెప్పింది ఝాన్సీ. తన భార్య చెప్పిన సమాధానంతో పూర్తిగా క్లారిటీ వచ్చిన సంజయ్ మొహం మళ్ళీ కళకళలాడింది. ప్రేమగా తన భార్యని దగ్గరకు తీసుకున్నాడు. అనవసరమైన అపార్థాలకు చోటు ఇవ్వకుండా క్లారిటీగా చెప్పడమే మంచిదైందని ఝాన్సీ మనసులో అనుకుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ సంతోషంగా ఏకమవుతారు. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి కిచెన్లోకి వెళుతుంది ఝాన్సీ. అప్పటికే కిచెన్లో ఉన్న వాళ్ళ అత్తగారు ఝాన్సీకి కాఫీ కలిపి ఇచ్చారు. అత్తయ్య, మీకెందుకు శ్రమ, నేను కలుపుతాను అని ఝాన్సీ అంటున్నా, పర్వాలేదు అమ్మా, ఈరోజు నేనే నా చేతులతో నీకు కాఫీ కలుపుతాను అని చెప్పి ఝాన్సీకి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతున్న కోడలిని చూసి అనసూయమ్మ, ఏమ్మా మా అబ్బాయి నువ్వు రాత్రి సంతోషంగానే ఉన్నారు కదా అమ్మా అని అడుగుతుంది. ఝాన్సీ కాఫీ తాగుతూ సిగ్గుతో తలదించుకుని అవునన్నట్లు తల ఊపుతూ సమాధానం ఇచ్చింది. ఝాన్సీ మొహంలోని చిరునవ్వును చూసిన అనసూయమ్మ అమ్మయ్య అని సంతోషపడుతుంది. తన కొడుకు మనస్తత్వం తెలిసి తన కోడళ్లతో ఏ విధంగా ప్రవర్తిస్తాడో అని భయపడుతున్న అనసూయమ్మకి ఝాన్సీ ముఖంలోని చిరునవ్వు ఆనందాన్ని ఇస్తుంది. వెళ్ళమ్మ, సంజయ్ లేచి ఉంటాడు. సంజయ్ కోసం ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి అనసూయమ్మ ఝాన్సీని పంపిస్తుంది. సంజయ్ కోసం కాఫీని తీసుకెళ్లిన ఝాన్సీ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న సంజయ్ చేతులకి సైలెంట్గానే కాఫీ కప్పుని అందిస్తుంది. సంజయ్ కాఫీ తాగుతూ స్పీకర్ ఆన్ చేసి ఝాన్సీ ముందే ఫోన్ మాట్లాడతాడు. నేను నా మ్యారేజ్ కోసమని 10 days లీవ్ కావాలని ఎప్పటి నుండో అడిగాను కదా సార్, మళ్ళీ ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా చెప్పండి అని కొంచెం కోపంగానే అడుగుతాడు సంజయ్. అది కాదు సంజయ్, అనుకోకుండా వచ్చిన ఈ ఆపర్చునిటీని నువ్వు వదులుకుంటే నీ కెరీర్కి చాలా మైనస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ మీద 10 days లండన్ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. మరి తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంజయ్ పనిచేస్తున్న కంపెనీ ఎండి. కాఫీని తాగడం పూర్తి చేయకుండానే కాఫీ కప్పును పక్కన పెట్టి సంజయ్ కోపంగా చిర్రుబుర్రులాడతాడు. సంజయ్ కోపానికి కారణం అర్థమైన ఝాన్సీ, ఇప్పుడు ఏమైందండి, మీరెందుకు అంత కోపంగా ఉన్నారు? 10 days కదా,
మీరు వెళ్ళి మీ పని పూర్తి చేసుకుని రండి. మీ సార్ ఈ ఆపర్చునిటీ వదులుకుంటే మీ కెరీర్కి మైనస్ అవుతుంది అని అంతగా చెప్తున్నారు కదండి అని చెప్తున్న ఝాన్సీ మాటలకు సంజయ్ అడ్డుపడతాడు. నేను మన పెళ్ళయ్యాక ఈ 10 రోజులు నీతో సంతోషంగా గడపాలని ఎన్నెన్నో ఏర్పాట్లు చేసుకున్నాను. నేను ముందుగానే 10 డేస్ లీవ్ తీసుకున్నాను. అయినా ఇప్పుడేమో ప్రాజెక్ట్ కోసం లండన్ వెళ్ళాలని చెప్తున్నారు అని బాధగా చెప్తున్న సంజయ్ని చూసి ఝాన్సీ, పోనీ నేను కూడా మీతో పాటు వచ్చేయినా అని ఆశగా అడిగింది. నేను ఆల్రెడీ మా ఎండీని అడిగాను. మనమిద్దరం కలిసి వెళ్తే మనకి హనీమూన్ ట్రిప్లాను ఉంటుంది, నా ప్రాజెక్ట్ పని అవుతుంది అనుకున్నాను. కానీ దానికి మా ఎండీ ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా నేను ఒక్కడనే వెళ్ళాలని చెప్తున్నాడు. నీ ధ్యాసలో పడి ప్రాజెక్ట్ని సక్సెస్ చేయలేనని అనుకుంటున్నాడేమో అని తన భార్యను దగ్గరకు తీసుకుని, అదే కాకుండా నాకు వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది, నిన్ను నా కూడా అక్కడికి తీసుకువెళ్ళినా నీతో టైం స్పెండ్ చేయలేను అని సంజయ్ బాధగా చెప్పాడు. బాధపడకండి, 10 డేసే కదా, చాలా తొందరగా గడిచిపోతాయి. ఇంతకీ మీ ప్రయాణం ఎప్పుడు అని ఝాన్సీ సంజయ్ని అడుగుతుంది. ఈరోజు సాయంత్రమే బయలుదేరాలి ఝాన్సీ అని సంజయ్ చెప్పగానే ఝాన్సీ కూడా బాధపడుతుంది. పెళ్లి జరిగాక సంజయ్తో కలిసి ఏకాంతంగా ఒక్కరోజే గడిపాను, ఇంతలోనే ఈ ఎడబాటు ఏంటి అని ఝాన్సీ కూడా చాలా డిసప్పాయింట్ అవుతుంది. కానీ ఝాన్సీ తన మనసులోని బాధను బయటపడనివ్వకుండా తన భర్తను లండన్ పంపడానికి ఏర్పాట్లు చేస్తుంది. తన ప్రయాణం గురించి ఇంట్లో చెప్పిన సంజయ్తో అనసూయమ్మ 3 రాత్రులు గడిచేంత వరకు ఎక్కడికి వెళ్ళడం కుదరదని చాలా గట్టిగా చెప్పింది. అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మూర్ఖత్వం అమ్ముతుంది. సంజయ్, నేను చెప్తున్నాను, నువ్వు లండన్ వెళ్ళి ఆ పని పూర్తి చేసుకునిరా అని కేశవులు చెప్పాడు. తన భర్త మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పడం చేతగాని అనసూయమ్మ కొడుకు నిర్ణయానికి అడ్డు చెప్పే ప్రయత్నం ఆపేసి మౌనంగా ఉండిపోయింది. నవ్వుతూ తన భర్తను లండన్ పంపుతుంది ఝాన్సీ. సంజయ్ లండన్ బయలుదేరాడు. సంజయ్ లండన్ బయలుదేరిన మరుసటి రోజు సంజయ్ ఫోన్ చేసి తన ప్రోగ్రాం 1 రోజుల వరకు ఉంటుందని, 1 రోజుల తర్వాతే తనకి తిరిగి ఇంటికి రావడం కుదురుతుందని చెప్తాడు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే సంజయ్కి తనకి ఎడబాటు రావడంతో ఝాన్సీ డిసప్పాయింట్ అవుతుంది. ఇంట్లో ఊరికనే ఉండడం ఎందుకని తన లీవ్ని క్యాన్సిల్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలనుకుంటుంది. కానీ దానికి కేశవులు అడ్డు చెప్పాడు. పెళ్లి జరిగాక నువ్వు ఉద్యోగం చేయడం మాకు ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేశాడు. ఝాన్సీ సంజయ్తో ఈ విషయం గురించి ఫోన్లో మాట్లాడితే తన తండ్రి నిర్ణయమే తన నిర్ణయం అని చెప్పాడు. అనసూయమ్మకి ఝాన్సీకి సపోర్ట్ చేయాలని మనసులో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆమెది. ఝాన్సీ తన భర్త మాటకు ఎదురు చెప్పలేక ఆఫీస్కి వెళ్లాలన్న తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలనుకుంటుంది. సంజయ్ తిరిగి ఇండియా వచ్చాక తనని కన్విన్స్ చేసి జాబ్లో కంటిన్యూ అవ్వాలనుకుంటుంది. ఈ 1 రోజుల్లో ఝాన్సీకి తన మామగారు అయిన కేశవుల ప్రవర్తన మీద చిరాకు వస్తుంది. ప్రతిదానికి తన భార్యని అనుమానించడం, అవమానించడం, గట్టిగా కేకలు వేయడం, చులకనగా చూడడం, ఇలాంటివన్నీ చేస్తున్న తన మామగారిని ఎదిరించి ఒకరోజు ఝాన్సీ అత్తగారికి సపోర్టుగా మాట్లాడుతుంది. అనసూయమ్మ వద్దని ఎంత ఆపినా కూడా సహనం కోల్పోయిన ఝాన్సీ మామగారికి ఎదురు తిరుగుతుంది. కోడలు తనను అడిగిన ప్రశ్నలకు వేటికి తన దగ్గర సమాధానం లేకపోవడంతో కేశవులు ఝాన్సీ గురించి సంజయ్తో చెప్పాడు. నీ భార్య నాకు ఎదురు తిరిగి మాట్లాడుతుందని, ఒక ఆడది ఇలా మగవాడికి ఎదురు తిరిగి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని రకరకాలుగా ఝాన్సీ గురించి సంజయ్కి చెప్పి తన కోడల మీద తనకున్న కసిని తీర్చుకున్నాడు కేశవులు. 1 రోజులు గడిచిపోయాయి. లండన్ వెళ్ళిన సంజయ్ తిరిగి ఇంటికి వచ్చాడు. తన తండ్రి తన భార్య గురించి తనకు చెప్పిన మాటల ప్రభావం వల్ల వచ్చిన వెంటనే ఝాన్సీని పిలిచి, నువ్వు మా నాన్నని ఎదిరించావా అని అడిగాడు. ఎంతో ఆశగా తన భర్త వస్తాడని ఎదురుచూస్తున్న తనతో తన భర్త అలా కోపంగా మాట్లాడడం ఝాన్సీకి చాలా కష్టంగా అనిపించింది. తనని తాను సముదాయించుకుని, అది కాదండి, మామయ్య గారు అత్తయ్య గారితో చాలా నీచంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, అందుకని నేను అని ఏదో చెప్పబోతున్న ఝాన్సీ చెంప చెళ్ళు అనిపించాడు సంజయ్. ఇప్పటి వరకు ఎంతగా అవమానించినా మా అమ్మే అన్నిటినీ సహించి ఊరుకుంది. ఎప్పుడూ మా నాన్నకి ఎదురు చెప్పలేదు. అలాంటిది నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు మా నాన్నకి ఎదురు చెప్తావా? ఆడదానివి ఆడదానిలా ఉండు, మగవాడి మీద నోరు పైకి లెగిస్తే పళ్ళు రాలగొడతాను అని ఎంతో కటువుగా
కఠినంగా మాట్లాడుతున్న సంజయ్ వైపు చూస్తూ ఉండిపోయింది ఝాన్సీ. అతను కొట్టిన చెంప మీద అతని చేతి వేలిముద్రలు పడడంతో ఝాన్సీ ముఖం వాడిపోయింది. సంజయ్ ప్రవర్తనకు పూర్తిగా షాకులో ఉండిపోయింది ఝాన్సీ. అనసూయమ్మ కొడుకుని, భర్తని ఏమీ అనలేక, ఏమీ చేయలేక కోడలి వైపు ధీరంగా చూసింది. కొడుకు కొట్టిన చెంపదెబ్బతో కిందికి పడిపోయిన కోడల్ని పైకి లేపి గదిలోకి తీసుకెళ్ళింది. సంజయ్ ప్రవర్తనకి ఝాన్సీ షాకులో ఉండగానే ఇదంతా జరిగిపోయింది. గదిలోకి వెళ్ళాక ఝాన్సీని పట్టుకుని అనసూయమ్మ బాధపడుతుంది. వీళ్ళ దృష్టిలో భార్య అంటే ఒక బానిస. వాళ్ళు ఏం చెప్పినా కాదనకుండా పనిచేసే ఒక యంత్రం. అమ్మా ఝాన్సీ, నన్ను క్షమించమ్మా. ఆడదానిని గౌరవించేలా నా కొడుకుని నేను పెంచలేకపోయాను. నా కొడుకుని విలువలతో పెంచే అవకాశం కూడా నాకు లేకుండా చేశారమ్మా మీ మామయ్య గారు అని అనసూయమ్మ బాధపడుతుంది. బాధపడుతున్న అత్తగారిని ఝాన్సీ ఓదార్చింది. మీరెందుకు అత్తయ్య బాధపడుతున్నారు? ఈ ఇంట్లో మీ పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. మీరు చెయ్యని తప్పుకు బాధపడవలసిన అవసరం లేదు. మీ అబ్బాయికి తను చదువుకున్న చదువు కూడా ఎటువంటి సంస్కారాన్ని ఇవ్వలేదు. అతను మగవాడినన్న అహంకారంతో కళ్ళు ఉన్న పూర్తిగా గుడ్డివాడు అయిపోయాడు. తల్లిని గౌరవించి విలువ ఇవ్వలేనివాడు భార్యను గౌరవిస్తాడని, ఆమెకు తగిన విలువ ఇస్తాడని నేను అనుకోను అని ఝాన్సీ అత్తగారిని ఓదార్చింది. ఝాన్సీని కొట్టి బయటకు వెళ్ళిన సంజయ్ రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. అనసూయమ్మ కొడుకుకి ఎదురెళ్ళి, సంజయ్, ఝాన్సీ ఇంకా భోజనం చేయలేదు, నువ్వు కొట్టినందుకు బాధపడుతుంది అని అనసూయమ్మ చెప్తుంటే, నిన్ను నాన్న ఎన్నోసార్లు కొట్టాడు, ఎప్పుడైనా వచ్చి అన్నం తినమని అడిగాడా? నీ కడుపు కాలినప్పుడు నువ్వే వెళ్ళి తిన్నావు, అలాగే దాని కడుపు ఎప్పుడు కాలితే అది అప్పుడే వచ్చి తింటుంది అని పెడసరంగా సమాధానం ఇచ్చి తన రూంలోకి వెళ్ళిపోయాడు. కొడుకు ప్రవర్తనకు ఎప్పటిలాగే అనసూయమ్మ బాధపడింది. గదిలోకి వెళ్ళిన సంజయ్ మంచం మీద పడుకుని ఉన్న ఝాన్సీని చూసి కనీసం అన్నం తినమని కూడా చెప్పలేదు. స్నానం చేసి వచ్చి తను కూడా పడుకున్నాడు. కొట్టినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా అలా నిద్రపోతున్న సంజయ్ని చూసి ఝాన్సీ బాధపడింది. కనీసం తిన్నానో లేదో కూడా పట్టించుకొని ఇలాంటి వ్యక్తితో జీవితం ఎలా గడవబోతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయింది. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి దేవుడి ముందు దీపం పెట్టుకుని కిచెన్లో అత్తగారికి సహాయం చేయడానికి వెళ్ళిన ఝాన్సీ కళ్ళు తిరిగి పడిపోయింది. అనసూయమ్మ వెంటనే సంజయ్తో డాక్టర్ని పిలవమని చెప్పింది. నిన్న భోజనం చేయకపోవడం వల్ల, ఏమీ తినకపోవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగాయేమో అని సంజయ్, అనసూయమ్మ అనుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్ వచ్చి ఝాన్సీని చెక్ చేసి సంజయ్ వైపు చూసి, కంగ్రాచ్యులేషన్స్ సంజయ్, నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్తారు. ఫ్యామిలీ డాక్టర్ ఝాన్సీని చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని సంజయ్తో చెప్పినప్పుడు ఆ మాట విన్న ఝాన్సీ ముఖంలోకి ఎంతో ఆనందం వస్తుంది. తను తల్లిని కాబోతున్నానని డాక్టర్ చెప్పిన మాట విన్న వెంటనే తన భర్త మీద ఉన్న కోపాన్నంతటినీ మర్చిపోయి ఝాన్సీ సంతోషంగా నవ్వుతూ సంజయ్ వైపు చూస్తుంది. తన తండ్రిని కాబోతున్నానన్న ఆనందం ఏమీ లేకుండా దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్న సంజయ్ని చూసిన ఝాన్సీ, ఏమైంది? ఎందుకు ఈయన ఇంత ముభావంగా ఉన్నారు? ఒకవేళ నిన్న నన్ను కొట్టినందుకు బాధపడుతున్నారా? దానికోసమే ఆలోచిస్తున్నారా అని మనసులోనే అనుకుంది. డాక్టర్ ఝాన్సీ వైపు చూసి, బాగా నీరసంగా ఉన్నావు, హెల్దీ ఫుడ్ తీసుకో అమ్మా అని చెప్పి కొన్ని టాబ్లెట్లను రాసి రిసిప్ట్ని సంజయ్ చేతికిచ్చింది. డాక్టర్ ఇచ్చిన రిసిప్ట్ని వెంటనే పక్కన పెట్టేశాడు సంజయ్. డాక్టర్ వెళ్ళిపోయాక అనసూయమ్మ వంటగదిలో నుండి కొన్ని స్వీట్స్ తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది. ముందుగా తన కోడలు నోరు తీపి చేస్తుంది. సంతోషంగా ఝాన్సీ స్వీట్ని తీసుకుంది. సంజయ్కి అనసూయమ్మ స్వీట్ ఇవ్వబోతుంటే అక్కడ ఉండటం ఇష్టం లేనట్టు వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు సంజయ్. సంజయ్ ప్రవర్తనకు ఝాన్సీ తీసుకున్న స్వీట్ని పక్కన పెట్టి, ఎందుకు ఈయన ఇలా ఉన్నారు? నన్ను కొట్టినందుకే ఇంతగా పశ్చాత్తాపడుతున్నారా? లేదంటే ఏమై ఉంటుంది అని అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ఝాన్సీ ఆలోచనలో పడుతుంది. అనసూయమ్మ, అమ్మా ఝాన్సీ, వాడి గురించి నువ్వేమీ ఆలోచించకు. వాడికి పిల్లలు అంటే చాలా ఇష్టం. మీకు త్వరలోనే పుట్టబోయే బిడ్డ కోసమైనా వాడు నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. నీకోసం టాబ్లెట్లు తేవడానికి బయటికి వెళ్ళినట్టు ఉన్నాడు అని అత్తగారు చెప్పగానే ఝాన్సీ ముఖంలోకి తిరిగి చిరునవ్వు వస్తుంది. నీకోసం టిఫిన్ తీసుకొస్తానమ్మా అని చెప్పి అనసూయమ్మ వంటగదిలోకి వెళ్ళిపోయింది.
ఝాన్సీ సంజయ్ లండన్ నుండి వచ్చేటప్పటికి సర్ప్రైజ్గా అతను చూసి సంతోషపడాలని అనుకొని వాళ్ళ పెళ్లి ఫోటోని ఫ్రేమ్ కట్టించి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టింది. కానీ వచ్చిన వెంటనే జరిగిన గొడవ వల్ల సంజయ్ ఈ ఫోటోని గమనించారో లేదో అని అనుకుంటూ బెడ్ పక్కనే ఉన్న వాళ్ళ పెళ్లి ఫోటోని చేతిలోకి తీసుకుంది. ఆ ఫోటోలోని సంజయ్ వైపు చూస్తూ తొలి రాత్రి వాళ్ళిద్దరూ ప్రేమగా ఏకమైన క్షణాలను తలుచుకుని తన కడుపు మీద చెయ్యి వేసుకుని సంజయ్ని తలుచుకుని కడుపుని ప్రేమగా నిమురుతుంది. ఫోటోలో ఉన్న సంజయ్ని ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది. తను తల్లి కాబోతున్న ఆనందం ముందు సంజయ్ తనని కొట్టాడన్న కోపాన్ని బాధని అన్నిటినీ మర్చిపోతుంది ఝాన్సీ. ఇక మీదట ఆయనకి కోపం వచ్చే పనులు ఏమీ చేయకూడదు. ఆయన్ని అర్థం చేసుకుని నడుచుకోవాలి. ఆయన మనసును నొప్పించకుండానే నా ప్రేమతో ఆయనకు తల్లి విలువ భార్య విలువ తెలిసేలా చేయాలి. ఆయన్ని మామయ్య గారిలా తయారవ్వకుండా మంచి మనిషిలా తీర్చిదిద్దాలి అని ఎన్నెన్నో తన భర్త గురించి మనసులో అనుకుంది. ఝాన్సీ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ ఎంతో సంతోషంగా పంచుకుంటుంది. అక్కడ వాళ్ళంతా చాలా ఆనందపడతారు. ఉదయం అన్నంగా బయటకు వెళ్ళిన ఇంకా తిరిగి రాని సంజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఝాన్సీ. రాత్రికి సంజయ్ ఇంటికి చేరుకున్నాడు. సంజయ్ రాగానే ఝాన్సీని పిలిచి, నేను లండన్ వెళ్ళినప్పుడు నువ్వు మీ ఆఫీస్కి వెళ్ళావా అని చాలా కోపంగా ఝాన్సీ వైపు చూస్తూ అడుగుతాడు. ఝాన్సీకి ఒక్కసారిగా గుండెల్లో అలజడి మొదలవుతుంది. భయంగా అత్తగారి వైపు చూస్తుంది. అనసూయమ్మ మనసులోనే, అమ్మో ఈ విషయం వీడికి ఎలా తెలిసింది అని అనుకుంటూ వెంటనే సంజయ్ దగ్గరికి వచ్చి, అది కాదురా, నువ్వు అనుకోకుండా 4 రోజులు లండన్లో ఉండిపోవడం వల్ల నువ్వు ఇక్కడికి రాకముందే ఝాన్సీ పెట్టుకున్న లీవ్ పూర్తయిపోయింది. అందుకని ఒకసారి ఆఫీస్కు వెళ్ళి తన లీవ్ కంటిన్యూ చేయాలని పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళింది. అది కూడా నన్ను అడిగి నేను వెళ్ళమంటేనే వెళ్ళిందిరా అని చెప్తున్న అనసూయమ్మ వైపు కోపంగా చూసి గట్టిగా అరుస్తూ తన చేతిని చూపించి మాట్లాడడం ఆపమని చెప్తాడు సంజయ్. తన తల్లిని మాట్లాడడం ఆపమని చెప్పి ఝాన్సీ వైపు చూస్తూ కోపంగా, నేను ఒకసారి నీతో ఆఫీస్కి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్ళావు? నీకు నా మాట లెక్కలేదా? కనీసం నాకు ఫోన్ చేసి వెళ్ళినట్టు కానీ వెళ్తున్నట్టు కానీ చెప్పలేదు. అంటే నువ్వు వెళ్ళిన ఈ విషయం నాకు ఎప్పటికీ తెలియదు అనుకున్నావా అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు సంజయ్. సంజయ్ అలా అడుగుతుంటే ఝాన్సీకి చాలా భయమేసింది. జరిగిన దాంట్లో ఉన్న తన తప్పును గ్రహించి వెంటనే సంజయ్కి సారీ చెప్పాలనుకుంటుంది. ఏమండి, నేను మీకు చెబుదామని అనుకున్నాను, కానీ మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళొద్దని అనేసరికి మీకు చెప్పినా వెళ్ళొద్దని అంటారేమో అని ఇండియాకి తిరిగి వచ్చాక చెబుదామని అనుకున్నా. చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళడం నా తప్పే, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏ పని నేను చెయ్యను అని ఝాన్సీ చెప్పింది. అలా చెప్తున్న ఝాన్సీ మాటలు వినడం ఇష్టం లేనట్టు వెంటనే గట్టిగా అరుస్తూ సంజయ్ ఆపు అని ఝాన్సీ వైపు కోపంగా చూస్తూ అంటాడు. ఆ కేకకు ఉలిక్కిపడిన ఝాన్సీ సంజయ్ వైపు ఏం జరుగుతుందో అర్థం కానట్లు చూసింది. నువ్వు ఆఫీస్కి లీవ్ కంటిన్యూ చేయాలని పర్మిషన్ తీసుకోవడానికి ఒక్కరోజే వెళ్తే సరిపోతుంది, మరి వారం రోజులు ఎందుకు వెళ్ళావు అని గట్టిగా అరుస్తూ తన కోపాన్నంతటినీ తన మాటల్లో చూపిస్తూ అడుగుతాడు సంజయ్. వారం రోజులు ఆఫీస్కు ఎందుకు వెళ్ళావు అని ఝాన్సీని గట్టిగా నిలదీసి సంజయ్ అడుగుతుంటే, నీకు ఈ విషయం ఎవరు చెప్పారా అని అడుగుతుంది అనసూయమ్మ. నాన్న వారం రోజులు పక్క ఊరికి పని మీద వెళ్ళేసరికి ఇంకా ఇంటి గురించి ఏమీ తను తెలుసుకోలేడని అనుకున్నావా అమ్మా? నాన్న ఎక్కడున్నా మీలాంటి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో అని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. నాన్నకి ఇది ఆఫీస్కి వారం రోజులు వెళ్ళినట్టు తెలిసే తెలియనట్టు ఊరుకున్నాడు. తర్వాత నాన్నని ఎదిరించి మాట్లాడి ఇంకో తప్పు చేసింది. అప్పుడు నాన్న నాకు ఫోన్ చేసి దీని గురించి మొత్తం చెప్పాడు అని సంజయ్ అనసూయమ్మకు కోపంగా అరుస్తూ చెప్పాడు. సంజయ్, నీకు మీ నాన్న చెప్పిందంతా నిజమే కావచ్చు, కానీ ఝాన్సీ వారం రోజులు ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన నీకు తన మీద ఇంత కోపం రావడం తప్పు. అది కూడా వట్టి మనిషి కానీ నీ భార్య మీద. ఇలాంటి సందర్భంలో నువ్వు ఇంత కోపాన్ని చూపించకూడదు. నీకు చెప్పకుండా ఝాన్సీ అలా వెళ్ళడం తప్పే, కానీ అత్తగారిగా నా పర్మిషన్ తీసుకునే వెళ్ళింది. అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అనసూయమ్మ కొడుకుకి నచ్చచెప్పబోయింది. సంజయ్ ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేడు. నువ్వు అస్సలు మాట్లాడకమ్మా, నీకు మాట్లాడే హక్కే లేదు. నీ కోడలు నీ కళ్ళ ముందే తప్పు చేస్తున్నా కూడా నువ్వు ఏమీ చేయకుండా వదిలేశావు.
ఇప్పుడు నా దగ్గర దాని గురించి సపోర్టుగా మాట్లాడుతున్నావు అని తల్లితో చెప్పి, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పర్మిషన్ కంటిన్యూ చేయమని అడగడానికి ఒక్కరోజు వెళ్తే సరిపోద్ది, మరి ఎందుకు వారం రోజులు వెళ్ళావు అని ఝాన్సీ వైపు చూసి ఇంకా ఎక్కువ కోపంతో అడుగుతాడు సంజయ్. ఝాన్సీ భయంగానే సంజయ్ దగ్గరకు వెళ్ళి, అది కాదండి, నేను లీవ్ కంటిన్యూ చేయమని పర్మిషన్ అడగడానికే వెళ్ళాను, కానీ అప్పుడు ఒక ప్రాజెక్ట్ కోసం నా అవసరం కంపెనీకి ఉంది. ఒక వారం రోజులు నా హెల్ప్ కావాలని రిక్వెస్ట్గా అడిగారు. అందుకని కాదనలేక, అదీ కాకుండా ఆ 10 రోజులు వర్క్ చేస్తే నెల రోజుల జీతం బోనస్గా ఇస్తానని అనడంతో ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఎందుకని మీరు వచ్చాక ఈ విషయం మీకు చెప్తే అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో వెళ్ళి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశానండి. అంతకు మించి నా మనసులో ఎటువంటి దురభిప్రాయం లేదు. మీ మాట లెక్క చేయకూడదనే ఆలోచన కూడా నా మనసుకి రాదు. మీరు అర్థం చేసుకుంటారు అన్న నమ్మకమే నా మనసులో ఉంది అని ఝాన్సీ సంజయ్ చేతుల్ని పట్టుకుని చెప్పబోతుంటే వెంటనే సంజయ్ విసురుగా ఝాన్సీని పక్కకు నెట్టేశాడు. కిందికి పడిపోబోతున్న ఝాన్సీని అనసూయమ్మ పట్టుకుంది. ఎందుకురా ఇంత శాడిస్ట్లా వ్యవహరిస్తున్నావు? పెళ్లి జరిగి 1 నెల రోజులేరా మీకు అవ్వడం, ఇంతలోనే మీ నాన్నను మించిన మూర్ఖుళ్ళ తయారయ్యావు. దీనికి కారణం నీ కళ్ళ ముందు మీ నాన్న నన్ను ఒక బానిసలా చూడడమా? భార్య అంటే ఒక బానిస, మగవాడి మాట కాదనకుండా వినే ఒక యంత్రం అన్న నిర్ణయానికి నువ్వు బలంగా వచ్చేసావా అని అనసూయమ్మ ఎప్పుడూ లేని విధంగా సహనాన్ని కోల్పోయి కొడుకుతో మాట్లాడింది. తన తల్లి అలా మాట్లాడడం సంజయ్ కొత్తగా ఆశ్చర్యంగా అనిపించినా కూడా తన మనసులో తన భార్య మీద ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టేశాడు. నీకు తెలియదమ్మా దీని గురించి, అందరూ నీలా అమాయకంగా ఉంటారనుకుంటున్నావు. ఇది పెద్ద వంచకి. దీని మీద నాకు ముందే పెళ్లిలోనే అనుమానం వచ్చింది, ఇప్పుడు ఆ అనుమానం బలపడింది అని సంజయ్ కోపంగా అరుస్తూ మాట్లాడాడు. ఏంట్రా నీకు ఝాన్సీ మీద వచ్చిన అనుమానం? అంత బలపడేలా తను చేసిన తప్పేంట్రా అని అనసూయమ్మ చాలా కోపంగా కొడుకుని అడిగింది. ఝాన్సీ సంజయ్ వేస్తున్న కేకలకి ఏం జరుగుతుందో అర్థం కానట్లు అలాగే మౌనంగా చూస్తూ ఉంది. అనసూయమ్మ తనని అలా గట్టిగా నిలదీసి అడుగుతుంటే సంజయ్ వెంటనే అది చేసిన తప్పు గురించి చెప్పడానికి నాకు అసహ్యం వేస్తుంది అని ఝాన్సీ వైపు చిరాగ్గా చూస్తూ చెప్పాడు. అంత అసహ్యించుకునే తప్పు అదేం చేసిందిరా చెప్పరా అని అనసూయమ్మ గట్టిగా అరిచి సంజయ్ని పట్టుకుని అడిగింది. అది పెళ్లికి ముందే కన్య కాదు, ఆ అనుమానమే నాకు ఇప్పుడు బలపడింది, దాని కడుపుకు కారణం నేను కాదు అని సంజయ్ ఝాన్సీ గురించి చెప్పగానే అనసూయమ్మ సంజయ్ చెంప మీద చాచిపెట్టి కొట్టింది. ఛీ వేదవ, నీ చిన్నప్పటి నుండి మీ నాన్నలాంటి మూర్ఖుడిని చూసి చూసి నువ్వు అలాగే తయారయ్యావా? మీ నాన్న వలన నేను పడుతున్న బాధలను చూసినా నువ్వు మరొక ఆడదానికి అలాంటి బాధని ఇవ్వబనే నమ్మకంతో ఉన్నాను, కానీ నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయావు. ఆ మగ అహంకారికి పుట్టిన నువ్వు ఒక మగ చీడ పురుగులా తయారయ్యావు. నువ్వు ఒక ఆడదాని శీలం గురించి ఇంత నీచంగా మాట్లాడే ముందు కనీసం నువ్వు మాట్లాడుతున్నది నిజమో కాదో అన్న నిర్ధారణ కూడా లేకుండా నీ నోటికొచ్చినట్టు ఒక ఆడదాని బతుకు మీద ఇంతటి నిందని వేస్తావా? ఛీ, నీలాంటి వాడిని నా కడుపున ఎలా కన్నానురా? నీకు ఎవడో ఏదో చెబితే అదే నిజమని నమ్మేస్తావా? నువ్వే సర్వస్వం అని నమ్మి వచ్చిన ఒక అమ్మాయి గురించి ఇంత నీచంగా ఆలోచిస్తావా? ఇంత పెద్ద కళంకం ఆ అమ్మాయికి అంటగడతావా అని కొడుకుని కొట్టి కోపంగా మాట్లాడుతూ ఏడుస్తూ అనసూయమ్మ కుప్పకూలిపోయింది. తల్లిని ఎప్పుడూ అంత కోపంగా చూడని సంజయ్ మౌనంగా నిలబడ్డాడు. పెళ్లికి ముందే తను కన్య కాదు అన్న మాట సంజయ్ నోటి నుండి వచ్చిన మరుక్షణమే ఝాన్సీకి తల తిరిగిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకునే స్థితిలో తన శరీరం తనకి సహకరించలేదు. పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయింది ఝాన్సీ. సంజయ్ నోటి నుంచి తను కలలోనైనా విని తట్టుకోలేని మాట వినగానే ఝాన్సీ షాక్లోకి వెళ్ళిపోతుంది. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే స్థితిలో ఝాన్సీ ఉండదు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన ఝాన్సీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసింది. తను కళ్ళు తెరిచి చూసేటప్పటికీ మంచం మీద పడుకుని ఉంది. తన చుట్టూ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు, అనసూయమ్మ గారు ఉంటారు. సంజయ్ కాస్త దూరంగా నిలబడి ఉన్నాడు. తన తల్లి వైపు దీనంగా చూస్తున్న ఝాన్సీని సత్యవతమ్మ గారు, అమ్మా ఝాన్సీ, ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి కావు. ఇలాంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇలా కళ్ళు తిరిగే ప్రమాదం కూడా ఉంది. నువ్వు బలహీనంగా ఉండకూడదు అని చెప్పింది.
తన తల్లి తనతో మాట్లాడిన మాటల్లో ఇంట్లో జరిగిన గొడవ తాలూకు విషయాలు, తన భర్త తన మీద మోపిన అనుమానం ఛాయలు ఎక్కడ కనబడకపోవడంతో అమ్మయ్య, అమ్మా నాన్నకి ఈ విషయం తెలియడం వల్ల ఇక్కడికి రాలేదు, ఇంకా ఏదో కారణం ఉండి వచ్చి ఉంటారు అని మనసులోనే అనుకుంది ఝాన్సీ. నారాయణరావు గారు కూతురి తలని ప్రేమగా నిమురుతూ, అమ్మా, నీ పద్ధతి, నీ అణుకువ అన్నీ నచ్చి నీ చెల్లెళ్ళు కూడా నీలాగానే ఎంతో పద్ధతిగా పెరిగారన్న నమ్మకంతో మన బంధువుల్లో ఒకరు పెద్ద చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారమ్మా. కట్నం కూడా వద్దన్నారు. పద్ధతి గల అమ్మాయి వాళ్ళ ఇంటికి కోడలైతే సరిపోతుంది అని ఎంతో ఆనందపడుతున్నారు. ఆ విషయంలో నా కూతుళ్ళు ముగ్గురు నిప్పు కణికల్లా పేరు తెచ్చుకున్నారు. నీ పెంపకంలో పెరిగిన నీ చెల్లెళ్ళు కూడా నిన్ను అనుసరించి ఎంతో పద్ధతిగా అణుకువగా పెరిగారు. వాళ్ళకంతటి మంచి పేరు వచ్చిందంటే దానికి పూర్తిగా కారణం నువ్వేనమ్మా అని ఎంతో గర్వంగా సంతోషంగా నారాయణరావు తన రెండో కూతురికి కుదిరిన పెళ్లి గురించి చెప్పాలని ఆనందంగా ఇక్కడికి వచ్చామని ఝాన్సీతో చెప్పారు. ఝాన్సీ కళ్ళ నుండి నీళ్లు ధారాగా వస్తున్నాయి. సత్యవతమ్మ చీర కొంగుతో కూతురి కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని తుడిచి, ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. ఏమీ లేదమ్మా, నా చెల్లెలికి అంత మంచి సంబంధం కుదిరిందన్న ఆనందంతో నా కళ్ళు చెమరుస్తున్నాయి అంతే. ఇప్పటికే మీరు వచ్చి చాలాసేపు అయినట్టుంది. ఇంకా లేట్ అయితే లాస్ట్ బస్ కూడా మిస్ అయిపోతారు. అక్కడ చెల్లెళ్ళు మీ గురించి కంగారు పడతారు. ఇక బయలుదేరండి అమ్మా అని చెప్పి ఝాన్సీ తన తల్లిదండ్రులకి తన భర్త తన మీద వేసిన నింద గురించి ఏమీ చెప్పకుండానే నవ్వుతూ తన తల్లిదండ్రులను సాగనంపుతుంది. నారాయణరావు సత్యవతమ్మ వెళ్ళిన కాసేపటికి సంజయ్ కూడా బయటకు వెళ్ళిపోబోతుంటే వెంటనే ఝాన్సీ, ఒక్క నిమిషం ఆగండి అని సంజయ్ వైపు చూసి మాట్లాడుతుంది. సంజయ్ ఆగి ఝాన్సీ వైపు అసహ్యంగా ఎంతో చిరాగ్గా చూశాడు. ఝాన్సీ సూటిగా తన భర్త వైపు చూసి, నువ్వు మగవాడినన్న అహంకారంతో, నేను ఆడదానిని అన్న చులకనతో నా మీద ఎంతటి కళంకాన్నైనా వేసేయొచ్చు అనుకున్నావా? నేను పెళ్లికి ముందును కన్యను కాదా? నా మెడలో తాళి కట్టావు కాబట్టి నా గురించి నువ్వు ఏం చెప్పినా అది నిజమైపోతుంది అని అనుకుంటున్నావా? నా కడుపుకి కారణం నువ్వు కాదా? ఎందుకు కాదని అంటున్నావు? మొదటి రాత్రి నన్ను నువ్వు ప్రేమగా దగ్గరికి తీసుకున్నప్పుడు మన కలయిక వల్ల వచ్చిన ఈ ప్రెగ్నెన్సీ గురించి అంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావు? మొదటి రాత్రి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని నువ్వు మగవాడినని నిరూపించుకున్నప్పుడు నాకు వచ్చిన ఈ కడుపుకి నీకు ఏమీ సంబంధం లేదని ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే మరొక మగవాడు నువ్వు తాళికట్టిన ఆడదానికి ఏదైనా బహుమతి ఇస్తే ఆ ఆడదాని వ్యక్తిత్వం గురించి నువ్వు ఒక నిర్ధారణకి వచ్చేస్తావా? నీకు చెప్పకుండా ఒక వారం రోజులు ఆఫీస్కి వెళితే నీ భార్య వంచకి కొలట అయిపోతుందా నీకు? ఇదేనా నువ్వు చదువుకున్న చదువు, నీకు నేర్పిన సంస్కారం? నాకు వచ్చిన ఈ కడుపుకి కారణం నువ్వు కాదు అన్నప్పుడు ఆ రోజు రాత్రి నువ్వు ఒక నపుంసకుడివై నాతో సంసారం చేయలేదని ఒప్పుకుంటావా? చెప్పు, నీకు మగతనం లేదని ఒప్పుకుంటావా అని ఝాన్సీ సూటిగా, నిక్కచ్చిగా, ధైర్యంగా సంజయ్ కళ్ళలోకి చూసి ధీటుగా అతను తన మీద వేసిన నిందకి సమాధానం ఇస్తూనే తన భర్తను నిలదీసి ప్రశ్నిస్తుంది. ఝాన్సీ కళ్ళల్లో కనిపిస్తున్న తెగింపును చూసిన సంజయ్కి తన మగతనాన్ని ప్రశ్నిస్తున్న తన భార్య ధైర్యాన్ని చూసి జీర్ణించుకోలేక తన అహంకారంతో ఝాన్సీ మీదకు చెయ్యెత్తుతాడు. తనని కొట్టడానికి చెయ్యెత్తిన సంజయ్ వైపు ఝాన్సీ ఏ భయమూ లేకుండా ధీటుగా నిలబడి చూస్తుంది. 2 రోజుల క్రితం పక్క ఊరి వెళ్ళి అప్పుడే అక్కడికి వచ్చిన కేశవులు ఝాన్సీ చెప్పిన సమాధానాన్ని విని సంజయ్ని ఆగమని గట్టిగా కేకవేసి ఝాన్సీని కొట్టకుండా ఆపుతాడు. తన భార్యని కొట్టబోతుంటే వాళ్ళ నాన్న అంత గట్టిగా కేకలు వేసి తనని ఆపడం సంజయ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కేశవులు సంజయ్ దగ్గరికి వచ్చి, ఎందుకురా నీ భార్యని కొడుతున్నావు? అది ఏ భయమూ లేకుండా, నువ్వు కట్టుకున్న మొగుడువని కూడా భయం లేకుండా అంత నిర్భయంగా నిన్ను నపుంసకుడవని ఒప్పుకో, లేదంటే నా కడుపు కారణం నువ్వే అని ఒప్పుకో అని నిలదీస్తుంటే పిచ్చివాడిలా నువ్వు కొట్టాల్సింది దాని శరీరం మీద కాదు, దాని అహంకారం మీద, గౌరవం మీద, దాని పుట్టింటి మర్యాద మీద కొట్టాలిరా. తప్పుడుదని తెలుసుకుని మొగుడు మెడపట్టి బయటకు గెంటేసి వదిలేశాడని ముద్రపడేలా కొట్టాలిరా దాని జీవితం మీద. తెగించిన ఆడదానికి సరైన సమాధానం ఇదేరా అని తన కొడుకుకి చెప్పి కోడలి వైపు చూసి, ఎంత ధైర్యమే, నీకు తప్పు చేసిందే కాకుండా నా కొడుకు మగతనానికి కళంకాన్ని అంటగట్టాలనుకుంటున్నావా?
వాడితో ఒక్కరోజు కాపురం చేస్తేనే నీకు కడుపు వచ్చేసిందని చెప్తే నమ్మేటంత పిచ్చివాళ్ళమే మేము. పెళ్లికి ముందే నీ రాసలీలల గురించి నా కొడుకు పెళ్లిలోనే కనిపెట్టాడు. అప్పుడే నిన్ను నిలదీసి అడిగితే ప్రియుడిని అన్నగారి వరుసతో దాచిపెట్టి వాడికి అబద్ధం చెప్పావు. తాళి కట్టిన మొగుడు ఆఫీసుకు వెళ్ళొద్దని అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత కూడా ప్రియుడిని వదలలేక మాకు తెలియకుండా 10 రోజులు వాడి దగ్గరకు వెళ్ళొచ్చావు. ఇప్పుడు వాడి వల్ల వచ్చిన కడుపుకి కారణం నా కొడుకని అంటున్నావా? సిగ్గులేని దాన. ఇప్పుడు నీ బతుకు ఎందుకు పనికిరాని విస్తరాకు అవుతుంది. ఏ పద్ధతి అయితే నచ్చి నీ చెల్లెలికి సంబంధం కుదిరిందో అదే పద్ధతి నీకు లేదని నా కొడుకు నిన్ను బయటికి నెడితే నీ పుట్టింటి మర్యాద గంగలో కలుస్తుంది. నీ భాగవతం బయటపడ్డాక పెళ్లి కావలసిన నీ చెల్లెళ్ళకి ఇక ఎప్పటికీ పెళ్ళిళ్ళు కావు. తప్పు నువ్వు చేసి దేని గురించి ఏ భయమూ లేకుండా నా కొడుకును నిలదీసి అడుగుతావా? వాడి మగతనాన్ని ప్రశ్నిస్తావా? వాడు మగాడు కాబట్టే నీ రంకుతనాన్ని కనిపెట్టి నపుంసకుడలా ఊరుకోకుండా వెంటనే నిన్ను నిలదీశాడు అని కేశవులు అంటుంటే ఝాన్సీ గట్టిగా నవ్వుతూ క్లాప్స్ కొట్టి, ఒక్క నిమిషం నీ కొడుకుని నన్ను కొట్టొద్దు అని ఆపితే ఒక్క క్షణకాలం నీ మీద నాకు మంచి అభిప్రాయం కలిగింది. అది తప్పు అని వెంటనే నిరూపించేశావు మిస్టర్ కేశవులు. ఏమంటున్నావు? ఒక్కరోజు నీ కొడుకుతో కాపురం చేస్తే నాకు కడుపు రాదా? నీలాంటి జ్ఞానం లేని పశువులకి ఈ విషయంలో ఇక చెప్పేదేమీ లేదు. నీకు పశువుకి తేడా ఏమీ లేదు. జ్ఞానం లేని పశువులాంటి నువ్వు అన్నా చెల్లెళ్ళ బంధానికి కూడా రంకు కట్టగలవు. ఒక పిచ్చి కుక్క పిచ్చెక్కి మరిగితే దానికి సమాధానం చెబుతూ కూర్చునే మూర్ఖురాలని కాదు నేను. నా వ్యక్తిత్వం గురించి మీకు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నీ కొడుకుతో నా అహంకారం మీద దెబ్బ కొట్టిస్తావా? నా గౌరవాన్ని, నా పుట్టింటి మర్యాదను రోడ్డు మీదకి ఈడుస్తావా? నీ చేతనైంది చేసుకోపో. నువ్వు నా భవిష్యత్తు కోసం ఒక మెమో ఇచ్చావు కదా. నేను నీ కొడుకు భవిష్యత్తు కోసం అలాంటి మెమోనే ఒకటి ఇస్తున్నా, జాగ్రత్తగా విను. మెడలో తాళి కట్టి నన్ను నీ భారీగా చేసుకున్న ఆ రోజే నువ్వు నా వైపు చూసిన అనుమానపు చూపును పసిగట్టి నీ మనసు లోతుల్లో ఆ అనుమానం ఉండకూడదని నా నిజాయితీని నిర్భయంగా నీ కళ్ళ ముందు ఉంచాను. నా జీవితంలో జరిగిన ప్రతి దానిని భర్తవి అన్న గౌరవంతో నీతో పంచుకున్నాను. ఏ బంధానికైనా నమ్మకమే పునాది కావాలని తొలి రాత్రి నీ మనసులో ఉన్న అనుమానాన్ని దూరం చేసి నీకు ఇవ్వాల్సిన క్లారిటీని ఖచ్చితంగా ఇచ్చాను. కొన్ని రోజులు కూడా గడవకుండానే మళ్ళీ ఎవడో మూడో వ్యక్తి నీ భార్య గురించి నీకు ఏదో చెప్తే దానిని నమ్మి నువ్వు పెళ్లికి ముందే కన్యవు కాదు, నీ కడుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నీ నోటికి వచ్చినట్టు అన్నావే. నువ్వు నా గురించి అలా అన్న ఆ క్షణమే నీతో నా బంధం తెగిపోయింది అని నేను అనుకుని నిన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే నా చదువు నాకు అన్నం పెడుతుంది. ఏ తప్పు చేయలేదని ఎంత దూరమైనా వెళ్ళి నిరూపించుకోవడానికి నాకు తోడుగా నా నిజాయితీ ఉంది. నన్ను నేను నిరూపించుకొని నన్ను అనుమానించి అవమానించిన నీ మీద కేసు పెట్టి నిన్ను నీ కుటుంబంతో సహా రోడ్డు మీదకి ఈడ్చే నేటి సమాజం నాకు తోడుంది. ఏ తప్పు చేయకుండా ఎవడో ఒక మూర్ఖుడు వేసిన నిందని నిజం చేస్తూ అడవులకు పంపబడ్డ ఆనాటి సీతకు లేని తెగింపు నాకుంది. ఆనాటి సీత తన విషయంలో తన భర్త తీసుకున్న నిర్ణయంలో ఉన్న అతని ధర్మాన్ని మాత్రమే చూడడం వల్ల అతనికి మౌనంతోనే సమాధానాన్ని ఇచ్చింది. ఆ మౌనంతోనే తన గొప్పతనాన్ని చాటుకుంది. ప్రపంచానికి తను ఏంటో తెలిసేలా చేసింది. తన భార్య విలువ తెలుసుకొని తను కావాలని తన భర్త ఎంతగా పరితపించినా తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లకుండా ప్రతి ఆడదానికి అన్ని సుఖ సంతోషాలు భవబాంధవ్యాలు కన్నా తన ఆత్మాభిమానమే గొప్పదని, దాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి త్యాగాన్ని అయినా చేయొచ్చు అని నిరూపించింది. తన్ని అవమానించిన భర్త దేవుడే అయినా సరే అతని దగ్గరకు తిరిగి వెళ్లకుండా ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని పదిలపరిచింది. జ్ఞానమే లేని ఆ మగ పశువుకు పుట్టిన మరో మగ పశువువి నువ్వు. నీలాంటి వాడికి ధర్మం గురించి అవగాహన కూడా ఉండే ప్రసక్తే లేదు. అలాంటి నీకు ఆనాటి సీతలాగా మౌనంతో సమాధానం చెప్పక్కర్లేదు. నా తెగింపుతోనే సమాధానం చెబుతాను. ఆనాటి సీత చూపించిన దారిలోనే నేను ప్రయాణం చేసి నా ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటాను. ఆ ప్రయాణంలో నాకు తోడుగా ఉండే నా వాళ్ళ బలహీనతల కారణంగా నా బలిదానం వాళ్ళు కోరుకుంటే నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధపడతాను. బంధాలతో ఏర్పడే బంధనాలను తెంచుకుంటాను. నీలాంటి మూర్ఖుడికి పడవలసిన శిక్షను పడేలా చేస్తాను.
నా కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి ఎవడో తెలియని వాడిలా పుట్టడు. దుర్మార్గుడైన తండ్రిని విడిచిపెట్టిన తల్లికి పుట్టిన బిడ్డలా పెరుగుతాడు. నీ జీవితంలో మళ్ళీ పెళ్లికి చోటు లేకుండా చేస్తాను. నాలాంటి మరొక అమాయకురాలి జీవితాన్ని నీ తండ్రితో కలిసి నువ్వు బుగ్గుపాలు చేయకుండా నీ బతుకుని రోడ్డు మీదకి ఈడుస్తాను. అంతేకాని మీరు భయపడుతున్న భయాలకు లొంగిపోయి నీ తల్లిలా మీలాంటి పశువుల మధ్య ఉంటూ నా జీవితానికి అర్థం లేకుండా చేసుకోను. తన జీవితాన్నంతా మీలాంటి జ్ఞానం లేని అనుమానపు పశువులకు ధారపోసి తన జీవితాన్ని కోల్పోయి జీవోత్సవంలా బతుకుతున్న నీ తల్లిలా నేను తయారవ్వను. నీలాంటి అనుమాన పిశాచులకు సమాధానం చెప్పడానికి ఆవిడలా మౌనంగా ఉంటే సరిపోదు. మగవాడి నన్న అహంకారంతో ఏ తప్పు చేయని నా మీద నువ్వు వేసిన కళంకం అబద్ధమని నీ నోటితోనే చెప్పేంతవరకు అలుపులేని నా ప్రయాణాన్ని సాగిస్తాను. ఖబర్దార్ మిస్టర్ కేశవులు, నీ కొడుకు నన్ను మెడబెట్టి బయటకు గెంటడం కాదు, నాకు నేనుగానే బయటికి వెళ్ళి నీ కొడుకు నా మీద వేసిన నిందని నిజం కాదని నిరూపించుకుని నీ కొడుక్కి శిక్ష వేయించమంటావా? చెప్పు. లేదంటే నీ కొడుక్కి బుద్ధి చెప్పి మూసుకుపోయిన మీ కళ్ళను తెరిచి నిజానిజాలను గుర్తించి నాశనం అవ్వబోయే మీ బతుకులను సరిదిద్దుకోవడానికి చివరిగా ఇంకొక అవకాశం కావాలని అడిగితే జారిపడి ఒక్క అవకాశం మాత్రం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను మీకు ఇచ్చే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మళ్ళీ మొదటికి వస్తే అనుమానపు మాటలు కాదు, కనీసం ఆ చూపు చూసినా కూడా నేను భరించను. అది దృష్టిలో పెట్టుకుని మసులుకోండి అంటూ చిటికెలు వేసి వేలు చూపించి తన భర్తకి మామగారికి ఝాన్సీ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. బస్ మిస్ అవ్వడంతో తిరిగి కూతురింటికి చేరుకున్న ఝాన్సీ తల్లిదండ్రులు ఝాన్సీ మాటలను విని లోపలికి క్లాప్స్ కొడుతూ వచ్చి, శభాష్ తల్లి, నీలాంటి కూతురిని కన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అని మెచ్చుకొని వియ్యంకుడు వైపు అల్లుడు వైపు చులకనగా అసహ్యంగా చూస్తూ, ఇలాంటి అనుమాన పశువులకు నువ్వు చెప్పే సమాధానానికి నీకు తోడుగా మేము ఉంటాం. అవసరమైతే నీ చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు జరగకపోయినా పర్వాలేదు. ఇలాంటి అనుమానపు రాక్షసుల చేతిలో నీ చెల్లెళ్ళు లాంటి అమ్మాయిల జీవితాలు బలి కాకుండా నువ్వు వేసే ఈ తొలి అడుగు భర్తల అనుమానపు బందీలలో చిక్కుకుపోయి నలిగిపోతూ నిండు నూరేళ్ల ఆయుష్ని దుఃఖంలో క్షణకాల ఆవేశంతో బలి తీసుకుంటున్న ఎంతోమంది భార్యలకు మార్గనిర్దేశనం అవుతుంది. అనుమానపు భర్తలకు నువ్వు చెప్పే సమాధానానికి నీకు తోడుగా నీ తల్లిదండ్రులుగా మేముంటాం అని నారాయణరావు సత్యవతమ్మ తన కూతుర్ని పట్టుకుని ఎంతో గర్వంగా చెప్పారు. అప్పటి వరకు అక్కడే నిలబడి మౌనంగా చూస్తూ తన కోడలిలో వచ్చిన తెగింపు ముందుగానే తనకి వచ్చి ఉంటే తన జీవితం ఇలా నాశనం అయ్యేది కాదు అనుకుని బాధపడి తన భర్త అయిన కేశవుల ముందుకు వచ్చి, నీ కొడుకు నీ మాట వింటున్నాడు కాబట్టి ఊరుకున్నావు, కానీ వాడు తల్లినని నన్ను గౌరవించి నాకు విలువిచ్చి ఉంటే కన్న కొడుకుకి కన్న తల్లికి కూడా అక్రమ సంబంధం అంటకట్టే బెదవి నువ్వు. నీలాంటి వాడితో ఇంతకాలం కలిసి ఉన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పటికైనా మగవాడిననే అహంకారంతో పొరలు కమ్మేసిన నీ కళ్ళను తెరిచి చూడు, లేదంటే నా కోడలు అనుమానించిన తన భర్తకు చెప్పే సమాధానంలో నీ కొడుకుతో పాటు నువ్వు కూడా కాలిపోతావు. జాగ్రత్త. ఈ ఇల్లు నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన కట్నం. ఈ ఇంటి మీద పూర్తిగా సర్వాధికారం నాకే ఉంది. ఇప్పటి వరకు తెగించలేని నా బతుకుని రోజూ నిందించుకుంటూ అసహ్యించుకుంటూ జీవత్యవల్ల మీలాంటి పశువుల మధ్య బతికాను. ఇక మీదట నాకు ఆ అవసరం లేదు. నా కోడలు నిప్పు అని నీకు నీ కొడుక్కి అర్థమైన రోజునే మీ ఇద్దరూ తిరిగి ఇంట్లోకి రండి అని చిటికేస్తూ అనసూయమ్మ కేశవులతో సంజయ్తో చెప్పి, అప్పటి వరకు నా కోడలతో హాయిగా నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది. ఆడదాన్ని చులకనగా చూసే స్వభావం దూరమయ్యాక నా కోడలి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాక మీరిద్దరూ ఈ ఇంట్లోకి రండి. మీలాంటి వాళ్లతో బతకడం కోసం నా కోడలు తన మీద వేసిన నింద తప్పు అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి అనుమానపు మూర్ఖులకు శిక్ష వేయించడానికి మాత్రమే తను నిప్పు అని నిరూపించుకుంటుంది అని చెప్పి అనసూయమ్మ తన కోడలి వైపు గర్వంగా చూసింది. అనుమానించే భర్తలకి ఝాన్సీలాగా తెగించి సమాధానం చెప్పే భార్యలు లేకపోవడం వల్లే ఇప్పటికీ అమాయకురాళ్లైన భార్యలు చనిపోతున్నారు. ఎప్పుడైతే అనుమానపు మగపురుగు అనుమానించిన క్షణమే ఆ క్షణమే తిరిగి వాడితో బతుకువద్దని అనుకుని తెగిస్తే వాళ్ళ జీవితాన్ని ఆ మగపురుగుతో నరకప్రాయం చేసుకోకుండా ఎంతో హాయిగా బతకవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. భార్య ఏ తప్పు చేయకుండా అనుమానించే భర్తలకు
బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పి తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేలా భార్యలు ఆలోచించాలని ఆశిస్తూ తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.